టిఫిన్ కావాలంటే 30 రూపాయలు ప్లేటు. 5 రూపాయలకి భోజనం ఇవ్వాలి ఎవరండి? మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు పస్తులు ఉండకూడదు, ప్రతి ఒక్కరు భోజనం చేయాలి ఉద్దేశంతో అయితే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్తారు? పేదవాడికి ప్రతి కార్మికుడికి కడుపు నిండా భోజనం వస్తుందండి. మరి గతంలో 5 ఏళ్ళు మరి తీసేశారు కదా, అప్పుడు ఎట్లా అన్న? అప్పుడేముంది సార్, 100 రూపాయలు కావాలంటే హోటల్ మిల్స్కి వెళ్ళాలంటే 100 రూపాయలు, మినిమం టిఫిన్ చేయాలన్నా 50 రూపాయలు అయ్యేది. మరి ఇది చాలా ఉపయోగమైన పని. తెచ్చుకున్న 100-150 రూపాయలని 100 రూపాయలు భోజనానికే పెట్టేసేవాళ్ళు. ఇప్పుడేముంది 5 రూపాయలు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చాం, మళ్ళీ మా పనికి మేము వెళ్ళిపోతున్నాం. శుభ్రంగా 5 రూపాయలతో మాకు కడుపు నిండా తింటున్నాం. మా పని. వైసీపీ వాళ్ళు అన్నారు 5 రూపాయలకి ఏమి ఇస్తున్నారు, ముష్టి అన్నం వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చూడండి సాంబారు, ఒక కూర, పప్పు, పచ్చడి, పెరుగు. ఎందుకంటే మన ఇంటికాడ కూడా ఎంతకంటే ఎక్కువ ఏమి తింటామా? ఇంటి దగ్గర తిన్న అదే భోజనం కదండి. అదే 5 రూపాయలకు మనకు దొరుకుతుంది, హ్యాపీగా కడుపు నిండా తింటున్నాం. ఇదైతే మంచి పథకం. అందరికీ ఆకలి అన్న వచ్చిన వాడికి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం తింటున్నాం. అది అంతవరకు.